కుందేలు మరియు దాని పెద్ద చెవులు. ఒక పెద్ద అందమైన అడవి ఉండేది. అక్కడ అన్ని రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజు పులి. అది ఎంతో శక్తివంతమైనది. కాని తనకు మాటిమాటికి చాలా కోపం వచ్చేది. మరియు పులి జంతువులను వేటాడేది కూడా. కోపంలో అది అప్పుడప్పుడు తన ముందు వెళ్ళే జంతువులను కూడా కారణం లేకుండాగానే చంపేసేది. అందుకే మిగిలిన జంతువులన్నీ కూడా పులితో చాలా బాధపడేవి. ఒకసారి పులిరాజు చాలా ఆకలి మీద ఉన్నాడు. అరే, ఈరోజేమిటి ఏ విధమైన జంతువు కనిపించడం లేదు? చాలా ఆకలిగా ఉందే. అలా పులి వేట కోసం అడవిలో తిరుగుతూ ఉండేది. అప్పుడు దానికి ఒక జింక కనిపిస్తుంది. పులి దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. అమ్మయ్యా, మంచిదయ్యింది. ఇప్పటి వరకు నాకు ఎటువంటి జంతువు దొరకలేదు. లేకుంటే ఈ జింక యొక్క మెత్తమెత్తని మొక్కలను తినలేకపోయేవాణ్ణి. హహా. పులి ఈ విధంగా చెప్పి ఆ జింకపై దాడి చేస్తుంది. అలా జింకను చంపి అక్కడికక్కడే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటుంది. కాని ఇదేంటి, కాసేపట్లోనే జింక యొక్క పదునైన కొమ్ములు కడుపులో గుచ్చుకుంటాయి. అందువలన పులికి గాయమవుతుంది. అప్పుడు పులికి చాలా కోపం వస్తుంది. అప్పుడది చెబుతుంది, అయ్యో, ఈ మెత్తమెత్తటి మాంసం తినే ధ్యాసలో నేనైతే దాని కొమ్ములను కూడా తినేశాను. అందువలన గాయమయ్యింది. ఆ, ఆ, అబ్బా, ఆ, అరే, ఈ అడవిలో ఇంకా కొమ్ములు ఉన్న జంతువులు ఇంకా ఉన్నాయి. అలా అయితే ప్రతిసారి గాయాల పాలవుతాను. లేదు లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అలా పులికి చాలా కోపం వచ్చింది. మరియు అది తన మంత్రి నక్కను పిలిచి ఇలా చెబుతుంది, విను నక్క, అడవిలోకి వెళ్ళి త్వరగా ఈ ఆదేశమివ్వు. కొమ్ములు ఉన్న అన్ని జంతువులు వెంటనే ఈ అడవిని వదిలి వెళ్ళమని. కానీ మహారాజా, ఇలాంటి ఆదేశం ఎందుకు? పాపం ఆ అమాయకులు ఎక్కడికి వెళ్తారు? వేరే అడవిలోకి వెళ్ళారే అనుకో, ఇంకా ఎక్కువ అమాయకులవుతారు. వాళ్లతో పాటు వేరే జంతువులు చాలా చెడుగా ప్రవర్తిస్తాయి. అరే ఓ నక్క, ఎంత చెప్పానో అంతే చెయ్యి. ఇంతకు మించి ఎక్కువగా వాగావి అనుకో. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆదేశమివ్వు. అలా నక్క పులి యొక్క కోపం ఎలాంటిదో తెలుసు. అందుకే మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెంటనే పారిపోయింది. మరియు అడవి అంతా డప్పు కొట్టి చెప్పింది. పాపం, కొమ్ములు ఉన్న జంతువులు పులి భయంతో అడవిని వదిలి వెళ్ళిపోతున్నాయి. అదే అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలుకు ఒక జింక మంచి మిత్రుడు. ఆ జింక కూడా ఆ అడవిని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అందువలన కుందేలు చాలా బాధపడింది. మరుసటి రోజు కుందేలు తన మిత్రుడైన జింకను కలవడానికి వెళ్తుంది. మిత్రమా, వద్దు వద్దు, వెళ్ళవద్దు. ఈ అడవిలోనే ఉండు. ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే నా ఒక్కగానొక్క మిత్రుడివి. నీతోనే నేను నా మనసులోని మాటను చెప్పగలను మిత్రమా. కానీ ఏం చెయ్యమంటావు మిత్రమా? ఇది పులిరాజు ఆదేశం. అడవి వదిలి వెళ్ళవలసిందే. లేకుంటే ఆ పులి గురించి నీకు తెలుసు కదా. కానీ మనం ఆ పులితో మాట్లాడవచ్చు కదా. ఏంటి, పులితో మాట్లాడాలా? అయ్యో, వద్దు బాబు, వద్దు. అరే, నీకు తెలియదా ఆ పులిరాజు కోపం ఎలాంటిదో? దానికంటే మంచిది ఈ అడవిని వదిలి వెళ్ళిపోతేనే బాగుంటుంది. అయితే సరే మిత్రమా, ఇక నేను వెళ్తాను. నీకు కుదిరినప్పుడల్లా నన్ను కలవడానికి రా. ఈ విధంగా చెప్పి కుందేలు జింకకు వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అలా కుందేలు చాలా బాధగా తన ఇంటికి తిరిగి వెళ్తుంది. అప్పుడే తన నీడను ఎండలో చూసుకుంటుంది. అలా కుందేలు తన పొడవైన చెవులు చూసి ఆలోచిస్తుంది. అయ్య బాబోయ్, పులిరాజు నా పొడవైన చెవులు చూసి కొమ్ములు అనుకుంటే, అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అలా కుందేలు తన పొడవైన చెవులను చూసి చాలా భయపడుతుంది. అలా అటూ ఇటూ తిరుగుతుంది. మరియు తన మనస్సులో ఆలోచిస్తుంది, అరే, పులిరాజు గారు అర్థం చేసుకోకపోతే నేను చాలా ప్రమాదంలో పడతాను.
అయ్యో ఇవి నా చెవులు కొమ్ములు కాదు అని చెప్పినా ఆయన నా మాట వినకుంటే అరే ఈ అడవిలో ఆగి కూడా చాలా జంతువులు చనిపోతున్నాయి. అందుకే దానికంటే మంచిది నేను ఈ అడవిని వదిలి ఎటైనా వెళ్ళిపోతాను. అలా కుందేలు ఆలోచించి అడవిని వదిలి తన మిత్రుడైన జింక దగ్గరకు వెళుతుంది. ఈ కథ వలన మనకు తెలిసిన నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా శత్రువులకు ఈ అవకాశం ఇవ్వకూడదు. దానివల్ల వాళ్ళు మన మీద దాడి చేయగలరు. అందుకే మన తెలివితేటలే మనకు రక్ష.